Next contestant, Satish and his team. ఏం పర్వాలేదమ్మా, మెలుగు వస్తుంది. అలాగే డాక్టర్. టైం అయిపోతుంది. నెక్స్ట్ అనౌన్స్ చేసేది చరణ్ పేరే. ఇప్పుడు గానీ వెళ్ళకపోతే ఎలిమినేట్ చేసేస్తారు. ఇక మిగిలిన 5వ contestant, Charan and his team. Please come on to the dais. సార్, ప్రతి రౌండ్కి అతనికి ఇలా టైం ఇవ్వడం బాగాలేదు. అవును సార్, ఎవరు పార్టిసిపేట్ చేశారో వాళ్ళని ఉంచి మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేసేయండి సార్. కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు టైం ప్రకారం అటెన్షన్తో ఉండాలని అతనికి కూడా ఉండాలి కదా సార్. బహుశా అతనికి ఇంట్రెస్ట్ లేదేమో, లేదంటే బలుపై ఉంటుంది సార్. ఫస్ట్ రౌండ్ ఎలాగో వెయిట్ చేశారు కదా, ఇప్పుడు కూడా అందరూ వెయిట్ చేస్తారని అలా చేస్తున్నాడు సార్. అందరి అటెన్షన్ అతని వైపు తిప్పుకోవాలని ఇదంతా చేస్తున్నాడు సార్. ఏమండి? నాన్న చరణ్, ఏం జరిగింది? అవన్నీ తర్వాత, ముందక్కడ మిమ్మల్ని పిలుస్తున్నారు, రండి. దురదృష్టవశాత్తు ఈ సెకండ్ రౌండ్ నుంచి చరణ్ సార్, సారీ సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. సెకండ్ రౌండ్ కూడా పూర్తయింది కాబట్టి ఫైనల్ రౌండ్ కి చేరుకునే వాళ్ళు ఎవరో జడ్జెస్ అనౌన్స్ చేస్తారు. సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. మమ్మీ, అసలు నాకేం జరిగింది? అవన్నీ తర్వాత, ముందు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు, ఆగండి. ఎంతో ఆసక్తిగా జరిగిన ఈ సంగీత సమరంలో రెండో రౌండ్లో నెగ్గి ఫైనల్ రౌండ్కి వెళ్ళబోతున్న టీమ్స్ ఎవరంటే విక్కీ అండ్ టీమ్, అలాగే వెళ్ళబోతున్న రెండో టీం చరణ్ అండ్ టీమ్. ఏ అసలు నాకేమైంది? ఇప్పటికైనా చెప్పండి. ఏం లేదండి, సడన్ గా ఫెయింట్ అయిపోయారు అంతే. ఫైనల్ రౌండ్ కి గెలిచారు కదా,
దాని గురించి మాత్రమే ఆలోచించండి. ఈ రోజుతో సెకండ్ రౌండ్ పూర్తయి ఫైనల్ గా విజేతల్ని అనౌన్స్ చేస్తున్నాం. ఫైనల్ రౌండ్ లో ఏం జరగబోతోందో రేపు కలుద్దాం. ఛ్యా! మొదటి రౌండ్లో వాడు లాక్ చేస్తే వచ్చేసాడు. రెండో రౌండ్లో ఫెయిల్ చేయాలని ఇంజెక్షన్ ఇచ్చినా కూడా వాడు ఎలా పార్టిసిపేట్ చేశాడో నాకే అర్థం కావట్లేదు. హే, ఎందుకు కొడుతున్నావు? కొట్టడం కాదు, చంపేస్తాను. అంత చేతగాని వాడివి, అసమర్థుడివి, నీకెందుకురా కాంపిటీషన్? హే, ఏం మాట్లాడుతున్నావు? చంపేస్తాను బుకాయించావంటే. మొదటి రౌండ్ లో మా ఆయన పాట పాడకుండా చేయడం కోసం నీ మనుషుల్ని పెట్టి కిడ్నాప్ చేయించావు. ఇప్పుడు రెండో రౌండ్ లో ఏకంగా తన ప్రాణానికి ప్రమాదం జరిగేలా మత్తు ఇంజెక్షన్ ఇప్పిస్తావా? నేను మత్తు ఇంజెక్షన్ ఇప్పించడం ఏంటి? ఏయ్, నువ్వే ఈ పని చేసావని నాకు తెలుసు. అక్కడ పాట జరుగుతుంటే మీరందరూ చరణ్ ఎలా వచ్చాడు ఏంటి అని మీ అందరూ చేతులు పెసుకుంటున్నారు కదా. అప్పుడు నువ్వు ఇంజెక్షన్ చేయమని పంపిన వాడికి అక్కడ దరువు అవుతుందిరా. చెప్పురా, చెప్పు. నువ్వే ఇంజెక్షన్ చేశావు కదా, నేను చూశాను రా. చెప్పు, చెప్పరా. అవును అవును ఎవరు చేయించారు ఈ పని? విక్కీ. సత్తా ఉంటే పాట పాడి గెలవాలి, లేదంటే నోరు మూసుకొని ఉండాలి. అంతేకాని ఎదిగే వాళ్ళని తొక్కేయాలి, అడ్డొచ్చే వాళ్ళని తప్పించేయాలి అంటే ఊరుకుంటాననుకుంటున్నావా? మా ఆయన జోలికొస్తే అసలు బతకనిస్తాననుకున్నావా? ఏ ఏ, ఏమైంది? అత్తయ్య గారు, ఆయనకి మత్తు ఇంజెక్షన్ ఇప్పించింది వీడే. అవునా? ఇలాంటి వెధవల్ని ఊరికే వదలకూడదు. ఇప్పుడే పోలీసులకి పట్టిద్దాం. ఆగక్షిత, వద్దు. అదేంటండి వద్దంటారేంటి? ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు అత్తయ్య. తగిన బుద్ధి చెప్పాల్సిందే. బుద్ధి చెప్పాల్సిందే కాదని అన్ను. కానీ ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఉంది. ఇప్పుడు నా కొడుకు సెకండ్ రౌండ్ లో విన్ అయిన ఆనందంలో ఉన్నాడు. ఇప్పుడు జరిగిందంతా చెప్తే వాడు డిస్టర్బ్ అవుతాడు. నీకు నాకు మనందరికీ కావాల్సింది వాడు ఫైనల్ రౌండ్ లో గెలవడం. అదవని, అదైన తర్వాత వీణ్ణి ఎక్కడుంచాలో అక్కడుంచుదాం. పదండి ఇక్కడి నుంచి.